రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ఏది చూసినా ప్యాకెట్కు 50 నుంచి 100 గ్రాములు తక్కువ బరువే ఉన్నాయని తాజాగా తేలింది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో నిల్వ గోదాములను తనిఖీలు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించారు. అక్కడ నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని, పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు ఇచ్చే రేషన్ నుంచి అంగన్వాడీ, వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలోనూ భారీ ఎత్తున దోపిడీ జరుగుతోంది. తూకం ఒక్కటే కాదు, ధరల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. ఇదంతా అధికారులకు తెలియనిదేం కాదు. వారి సహకారంతో ఇష్టారాజ్యంగా 5 ఏళ్ల నుంచి సాగుతోంది. పామాలిన్, కందిపప్పు సరఫరాల్లోనే 200 కోట్లకు పైగా దోపిడీ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లోనూ తూకం తేడా భారీగా ఉంటోందని తెలుస్తోంది. తూకం లేకుండానే ఒక్కో బస్తా 50 కిలోల లెక్కన పంపిస్తున్నారు. వాస్తవానికి బస్తాకు 5 నుంచి 8 కిలోల వరకు తూకం తక్కువగా ఉంటుంది. అయినా అధికారుల బెదిరింపులు, వేధింపులతో డీలర్లు నోరు మెదపడం లేదు. 5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటిపైన కొత్త ప్రభుత్వం విచారణ చేస్తే మరెన్నో వాస్తవాలు బయటకొస్తాయనుకుంటున్నారు.